ఇప్పటి వరకు అమలవుతున్న ఈ 1 year లో అమలైన పథకాలకు సంబంధించి ఏం చెప్తారు? అమలు కావాల్సిన పథకాలకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ స్టూడియోలో ఉన్నారు ఆకుల విజయ్ గారు బీజేపీ నుంచి, పావని గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నాయకురాలు, అదేవిధంగా జ్యోత్స్నా రాణి గారు ప్రొఫెసర్ టీడీపీ జాతీయ స్పోక్స్ పర్సన్ కూడా, నేషనల్ స్పోక్స్ పర్సన్, అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఝాన్సీ గారు ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ అండ్ ఇంకా ఇద్దరు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతారు. పవిత్ర గారు కూడా విద్యార్థి నాయకురాలు మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఆకుల విజయ్ గారు, మీరు చెప్పండి, ఈ ఏడాది పాలనలో రేవంత్ సర్కార్ మహిళల విషయంలో ఎలాంటి వైఖరితో వెళ్ళింది? మహిళలకు ఎలాంటి లాభాలు జరిగాయనుకుంటున్నారు? ముఖ్యంగా గృహలక్ష్మి, మహాలక్ష్మి లాంటి చాలా పథకాలు మహిళలకు సంబంధించే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, అమలు చేస్తుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? ముఖ్యంగా 1 year పాలన గురించి, కాంగ్రెస్ పాలన గురించి 10 TV ఇలాంటి కార్యక్రమం తీసుకున్నందుకు ఫస్ట్ 10 TV వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ ఉన్నటువంటి నా సోదరిమణులందరికీ కూడా నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం మాది. ఇవాళ ఏదో ఉత్తగా రాలేదు. ఎంతోమంది బలిదానాలు అయినటువంటి రాష్ట్రం, బంగారు తెలంగాణ అని కలలుగన్నటువంటి రాష్ట్రం. ఇవాళ 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మహిళల విషయంలో చాలా విఫలమైపోయి ఉన్నది. సరే, మొన్నటికి మొన్న సంవత్సరం క్రితం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పినారు? మహిళల్ని ఉచితంగా ఫస్ట్ బస్ అని చెప్పారు. బస్ అని చెప్పేసి బస్సులో ఏసీ బస్సా, నాన్ ఏసీయా, లేకపోతే మామూలు ఎర్ర బస్సా, ఈ బస్సా ఆ బస్సా అని చెప్పలేదు. ఫస్ట్ మోసం చేసింది బస్ అనే పేరుతోని మహిళలకి ఉచితమైనటువంటి హామీలు ఇచ్చిన దాంట్లో మొత్తం పూర్తి స్థాయిలో మోసం ఎవరైనా చేసిరా ఈ తెలంగాణ ప్రజలు మహిళల్ని అంటే మొట్టమొదట అవార్డు గ్రహీతలు మాత్రం కాంగ్రెసే. ఎందుకు అనంటే ఈరోజు బస్సు పేరుతోని, బస్సుల పేర్లతోని మహిళల్ని మోసం చేయడమే కాక మళ్ళీ ఈరోజు అది కూడా అమలు పెట్టలేని చేతగాని గవర్నమెంట్ అయిపోయింది. రావటమే రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడంటే, ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనేసి వచ్చి అనుకున్నాం, తీరా చూస్తే ఇలా లంకె బిందెలు కాదు అనేసి. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని స్ట్రూటి ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నావు కదా, ఈ రాష్ట్రంలో ఏ విధంగా పాలన జరుగుతుందనేది అయితే ఇంత చిన్నపిల్లగాని అడిగినా చెప్పినటువంటి పరిస్థితులు. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా నువ్వు పోటీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి, మరి లంకె బిందెలు లేవని నీకు మొదలే తెలుసు కదా. తెలిసినప్పుడు ఎందుకు ఇన్ని హామీలు ఇచ్చావు? ఇవాళ రాష్ట్ర మహిళలే కావచ్చు, రాష్ట్ర ప్రజల్ని ఎందుకు మోసం చేసినామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ అమ్మాయిలకి 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఫ్రీగా ఇస్తా అని చెప్పినావు. ఏ అమ్మాయిలకు ఇచ్చినావు, ఎక్కడిచ్చినావు? ఈరోజు గ్యాస్ సిలిండర్లది 1/2 కోటి కుటుంబాలకు ఇచ్చినామంట. అంటే 1/2 కోటి మహిళలే ఉన్నారా ఇక్కడ? 4 కోట్ల మంది మహిళల్లో 4 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి కుటుంబాలు ఇక్కడ. మరి నువ్వు ఇంతమందికి అని చెప్పేసి ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి పేరుతో కావచ్చు, ఇవాళ ప్రతి ఒక్కటి ఈరోజు మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ 64 పేజీలతో ఒక ఛార్జ్షీట్ చేసినాం. అసలు ఇంకా 64 పేజీలలో నీట్గా రైతులను ఏ విధంగా మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ, యువతని ఏ విధంగా మోసం చేసింది. యువతకు ఏం చెప్పినారు? ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు 4,000 రూపాయలు అన్నారు. మరి సంవత్సరం అయిపోయింది. నువ్వు ఇచ్చిన 64 గ్యారంటీలల్లా ఒక 10 గ్యారంటీలన్నా నువ్వు చేయలేని పరిస్థితి. అంటే ప్రజల్ని మోసం చేయడమే. ఇది ఒక్క రకంగా మోసం చేయలే. ఇవాళ రైతాంగాన్ని మోసమే, ఇవాళ మహిళల్ని మోసమే, ఇవాళ విద్యార్థులని మోసమే. గవర్నమెంట్ స్కూల్స్, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ అండి ఈరోజు? ఎన్ని స్కూల్స్ అసలు పాడుపడినట్టున్నాయి? నువ్వేమేమి మోసం చేసావు? ఇంద్రమ్మ రాజ్యం అన్నావు, ఇల్లు కట్టిస్తామన్నావు, ఎంతమందికి ఇట్లా చూసుకుంటూ పోతే A to Z ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏది కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థన పాలన ఎవరిదని ఉందంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్ గా ఇక్కడ అర్థమైంది. ఊర్లు పంచుకున్నారు, ఊర్లు పంచుకున్న కథ వాళ్ళది. కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నోరు ఉంది కదా అని చెప్పేసి అబద్ధాన్ని కూడా నిజం అంటే ఒకటి సత్యమైన ఒక మాట ఏంటంటే అబద్ధం అంటే జల్లిన ఊరే వస్తుందట, నిజమేమో మెల్లగా అవుతుందట. సంవత్సరం అయిందనమాట వీళ్ళు ఆడిన అబద్ధాలు బయటపడి వీళ్ళు ఆడినంత అబద్ధము నిజం అనేది ఒకటి లేదని సంవత్సరం 365 రోజులు గడిచింది వీళ్ళ పాలన వచ్చేసి. ఇక పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ, ఆ ప్రాణం లేని పార్టీ గురించి మాట్లాడదలుచుకోలే. అది ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలిగా.
నేనేమంటున్నా అంటే అది వద్దనేసే కదా ప్రజలు ఇంద్రమ్మ రాజ్యం, ఇంద్రమ్మ ఇండ్లు తెస్తాం, మొత్తము పేద ప్రజలందరినీ ఏసీ రూమ్లలో ఉంచుతాం, ఇంటికి ఆ ఇంటింటి ఒక్కొక్క బిడ్డకు మేము తులం బంగారం ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, మరి అమరులైన కుటుంబాలకు 250 గజాల జాగిస్తాం, మళ్ళీ ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తాం, మళ్ళీ వాళ్ళకి ఒక 3,500 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఇక వాళ్ళ నోటికే మొక్కాలే, వాళ్ళకే మొక్కాలే. అబద్ధాన్ని చాలా అద్భుతంగా ప్రజల వరకు తీసుకుపోయినరు ప్రజలు. తెలంగాణ ప్రజలు చాలా అమాయకమైన ప్రజలు. అరే నిన్నటి దాకా ఒక దొరొచ్చే 10 ఏళ్ళు పాలించిండు, తెలంగాణ ఉద్యమం బంగారు తెలంగాణ తెస్తా అన్నాడు, ఏమి తేలే. ఆ 4 కుటుంబం బాగుపడ్డారు తప్ప మరి మాకేం జరగలే. ఇక్కడ వచ్చేసేమో గతంలో ఇందిరమ్మ ఇండ్లు అవన్నీ మేము చూసినాం కదా. ఇలా రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తుంది అనేసి నా పేద తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు. కానీ వాళ్ళకు ఇప్పుడు మన పావని ఒక మాట మాట్లాడింది, మహిళల్ని అవమానం చేసిండు బస్సుల విషయంలో. నేను కూడా అంట అవమానం అని బస్సు ఇచ్చినందుకు అవమానం కాదు. ఏసీ బస్సులు ఎక్కొద్దా పేదవాళ్ళు? నా పేద తెలంగాణ ఆడబిడ్డలు ఏసీ బస్సులు ఎక్కొద్దా? మరి నీకు చేత కాకుండా నువ్వు ఎందుకు ఇవన్నీ హామీలు ఇచ్చావు? ఇవాళ స్కూటీలు ఎట్టిపోయినా ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి. ఇవాళ ఇందిరాగారు చెప్తా ఉన్నారు, ఓ ప్రజా దర్బార్ అయింది అని చెప్పేసి. ఎక్కడైందని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు పోదాం మనం 10 టీవీ కెమెరాని తీసుకొని ఎంతమంది ప్రజలు అక్కడ ఏడుస్తూ ఉంటారో, టైం ఇవ్వక, వాళ్ళ కష్టాలను చూడక. ఏదో సినిమాలలో చూపించినట్టు చూపిస్తే కాదు, ఇక్కడ ప్రాక్టికల్ గా అనేది ఇంపార్టెంట్. ఏది చూడు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఉన్నటువంటి దళితుల ఒకటి అలవాటు ఏంటంటే గాయ చేసి గత్తర్ చేస్తారు. ఇక్కడ గత్తర్ కాదు, తెలంగాణలో ఆగాలే. ఇప్పుడు చెప్తుంది రేవంత్ రెడ్డి ఉద్యమం, ఏం ఉద్యమం చేసిండు? మా తెలంగాణ ఉద్యమం చేసిండు. కర్షకులైనా ప్రతి ఒక్కరిని ఏకం చేసిండు. సక్సెస్ లీడర్ అయినా ప్రతిపక్షంలో లేదు. కనీసం చెప్పండి. చెప్పండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు చెప్పింది తను రేవంత్ రెడ్డి ఉద్యమాలు చేసిండు తెలంగాణ కోసం. ఒక్క ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక్క కేసు చూపెట్టండి. నేను సవాల్ ఇస్తుతా ఉన్నా, నేను చెప్తా ఉన్నా. ఇవాళ మహిళలకు ఏదో ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం ఏం చేయలే. అప్పుడు మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉండి 6 ఏళ్ల పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి లేదని మేము కొట్లాడినాం, మేము ఉద్యమాలు చేసినాం, దిష్టి బొమ్మలు తగులబెట్టినాం. తర్వాత 6 ఏళ్ల తర్వాత మేము చెప్పినాం, తుమ్మల నాగేశ్వరరావు గాజులేసుకొని ఇట్లా కూర్చుంటున్నావు, మమ్మల్ని అవమానపరుస్తున్నావు, మా మహిళా శక్తి గొప్ప శక్తి, మాకు ఇవన్నీ మేము చేయగలుగుతాం, శిశు సంక్షేమ శాఖ అద్భుతంగా మా మహిళలకు ఏమేమి చేసుకుంటాం అని చెప్పేసి మేము కొట్లాడిన సందర్భాలు, ఇక్కడ ఇవన్నీ చేసినటువంటి సందర్భాలు. ఇవాళ ఇందిరాని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, మీ క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారు? మహిళా మంత్రులు ఇద్దరేనా? ఇద్దరు చాలా అంటే ఇక సీనియర్లకు ఇస్తారు కానీ జూనియర్లకు ఇయ్యరా? అంటే ఇప్పుడు ఒక 18 ఏళ్ళ అమ్మాయి మహిళ ఓటేస్తుంది, 60 ఏళ్ళ ముసలమ్మ ఓటేస్తుంది. అంటే 18 ఏళ్ళ అమ్మాయి ఓటుతో మీరు గెలవలేదా? ఇది ఎక్కడి పద్ధతి? నేను ఇంకోటి కూడా మిమ్మల్ని స్ట్రైట్ గా ఒకటి అడుగుతా ఉన్నాను. ఇవాళ హోంశాఖ కావచ్చు, మళ్ళా విద్యాశాఖ కావచ్చు, నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, పోయిన గవర్నమెంట్ 10 ఏళ్ల పాలనలో ఆ విద్యా వ్యవస్థను మొత్తం కూడా మొత్తం ఆగమాగం చేసిండ్రని. అంటే ఇవాళ రేవంత్ రెడ్డికి 10 తలలు 10 మెదడులు ఉన్నాయా? ఒకటే తల కదా. మరి మీ దగ్గర ఎందుకు 3-4 మంచి అవన్నీ మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? అది ఒక మంత్రిని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక వ్యవస్థను పెట్టి చాలా సిన్సియర్గా ఉన్నటువంటి ఒక వారిని ఏర్పాటు చేయాలి. అట్లా కాకుండా ఉన్నాయని మెయిన్ అని మీ దగ్గర పెట్టుకొని ల్యాండ్ ఆర్డర్, ఇక్కడ ఒక సాక్ష్యం, ఇక్కడ ఝాన్సీ, ఈ రోజు వీళ్ళు చెప్తా ఉన్నారు ల్యాండ్ ఆర్డర్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇది తప్పు, మా విద్యార్థులకు ఇది అన్యాయం జరుగుతుంది అని ఆ అమ్మాయి గొడవ పడితే అమ్మాయి స్కూటీ మీద కెంచి అమ్మాయిని రోడ్డు మీద ఈడ్చుకుపోయినాడు. ఇదా వీళ్ళు ఇచ్చిన పాలన?